ఈరోజు మనం ఎక్సెల్‌లోని ఒక అమేజింగ్ ట్రిక్ చూద్దాం. సో, ఒక ర్యాండమ్ నంబర్ ఎంటర్ చేస్తాను తెచ్చుకోవాలన్నాను. చూసారు కదా! నంబర్ బానే ఉంది. ఈ కాలమ్‌లో కూడా నేను నంబర్ ఎంటర్ చేశాను. ఇది బానే. బట్ ఐఎల్‌యు ఈ ప్లేస్‌లోని, ఈ సెల్స్‌లో నేను నంబర్ ఎంటర్ చేస్తే ఇలా హార్ట్ సింబల్ వస్తుంది చూసారా? నేను ఎక్కడ ఎంటర్ చేసినా సరే వస్తుంది. ఓన్లీ ఐఎల్‌యు కాలమ్స్‌లో మాత్రమే. మిగతా ఎక్కడ నేను ఎంటర్ చేసినా సరే మామూలు నంబర్సే వస్తాయి. చూసారు కదా! నార్మల్ నంబర్‌లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ నెంబర్ ఎంటర్ చేసినా సరే ఇలా హార్ట్ సింబల్స్ వస్తాయి. ఇది ఎలా వస్తాయి అనేది ఈ రోజు మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక కొత్త షీట్ తీసుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఐకి ఎల్కి మధ్యలో ఉన్న కాలమ్స్ ని హైడ్ చేసేస్తాను. నేను అలానే ఎల్ నుంచి వీటి మధ్యలో ఉన్నది కూడా హైడ్ చేసేసాను. అండ్ ఈ కాలమ్స్ తాలూకా సైజ్ కొంచెం పెంచుతాం. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఐఎల్ అండ్ యు ఈ కాలమ్స్ లో మాత్రమే హార్ట్ సింబల్స్ రావాలి. సో నేను ఈ 3 కాలమ్స్ సెలెక్ట్ చేసి Ctrl+1 ప్రెస్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ జనరల్ ఎరేస్ చేసి స్క్వేర్ బ్రాకెట్ లోని కలర్ 3 అని రాస్తుంది. బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఆల్ నెంబర్ ప్యాడ్ అంటే మన కీబోర్డ్ లో రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ లోని 3 ప్రెస్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ హార్ట్ సింబల్ వచ్చింది. అలానే మళ్ళీ 3 ఆల్ 3 అలానే మళ్ళీ ఆల్ 3 ప్రెస్ చేస్తాను. సో 3 హార్ట్ సింబల్స్ వచ్చాయి. ఓకే ప్రెస్ చేసి బట్ మనకి ఇక్కడ ఇంకేం కనిపించట్లేదు కదా! ఇప్పుడు మ్యాజిక్ అవుతుంది చూడండి. హెచ్ ప్లేస్ లో మనం ఏ ఫార్మాటింగ్ ఇవ్వలేదు కాబట్టి నెంబర్ మామూలుగానే ఉంటుంది. బట్ ఐ ప్లేస్ లో మనం ఫార్మాటింగ్ ఇచ్చాం కాబట్టి ఎంటర్ చేస్తే ఇలా హార్ట్ సింబల్స్ వస్తాయి. మళ్ళీ మిగతా ఎక్కడైతే ఫార్మాటింగ్ ఇవ్వలేదో మనం అక్కడ ఏమీ ఉండదు. ఇచ్చిన ప్లేస్ లో మాత్రమే ఇలా హార్ట్ సింబల్స్ వస్తుంది. ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇందాక మనం సెలెక్ట్ చేసిన దాంట్లోని కలర్ 3 అని సెలెక్ట్ చేసాం కదా! ఇక్కడ వేరే నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు మనం. వేరే నెంబర్స్ ఇస్తే ఇక్కడ వేరే కలర్స్ వస్తాయి. ఇలా అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.